ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి మా ఇష్టం మా ఇష్టం మా ఇష్టం అంటున్నారు కదా. అసలు ఏది నువ్వు చేయగలవు, ఏది నువ్వు సృష్టించావు, ఏది నువ్వు స్థాపించావు? ఈ బ్రతుకు నా ఇష్టం అన్నావు కదా. ఈ బ్రతుకు నువ్వు అనుకుంటే వచ్చిందా? ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ జీవితం, ఈ బ్రతుకు మనం అనుకుంటే వచ్చిందా? రాలేదు. ఈ రోజు భూమి మీద మనందరం కూడా చాలా ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాం. ఒకరికి స్వీట్ అంటే ఇష్టం, ఒకరికి ఫ్రూట్ అంటే ఇష్టం, ఒకరికి హాట్ అంటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదండి, అందరికి ఒకే ఇష్టం ఉండదు. ఇప్పుడు మన ఇష్టాలు, మాంసం అంటే మన ఇష్టం అన్నాం కదా. మీరు అనుకుంటే ఈ ప్రకృతిలో మాంసం ఉందా? అంటే మనం రాకముందే, మనం అడక్కముందే ఈ ప్రకృతిలో పెట్టి మన ఇష్టాలు నెరవేరుస్తున్నది ఎవరు? ప్రపంచానికి తెలియదు. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఏది మనం అనుకుంటే ఈ ప్రకృతిలో ఉంది చెప్పండి. ఇప్పుడు చింత చెట్టు అలా ఉండాలని, చింతకాయలు పుల్లగా ఉండాలని, మామిడికాయలు తీయగా ఉండాలని మనం అనుకోలేదు. ఒక మాటగా మాట్లాడాలంటే అసలు ఇక్కడ ఈ ప్రకృతిలో కానివ్వండి, మన జీవితంలో కానివ్వండి, మనం ఏమి చేసుకోలేదు. మనం అనుభవిస్తున్నది ఏది కూడా మనం చేసుకోలేదు. ఇలా ప్రతి మనిషి కూడానండి, వాళ్ళు అనుభవించేది వాళ్ళది కాదు, మనం అనుభవించే జీవితం మనది కాదు, దేవుడిచ్చిందని మనం అనుకుంటే మరి నా ఇష్టం అంటే ఏంటండి మనిషి?